అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. కన్యా రాశి వారికి హృదయపూర్వక స్వాగతం. కన్యా రాశి వారికి జూలై 12 నుండి 14వ తేదీ వరకు మీ జీవితంలో బయటకు పెద్దగా ఏమీ మారనట్టు అనిపించిన లోపల మాత్రం ఒక నిశ్శబ్దం పరివర్తన మొదలవుతుంది. ఈ మార్పు శబ్దం చెయ్యదు, ముందుగానే హెచ్చరిక ఇవ్వదు. కానీ మీరు ఈ కాలాన్ని జాగ్రత్తగా గమనిస్తే నా ఆలోచనలు ఎందుకు ఒక్కసారిగా ఇలా మారుతున్నాయి అనే ప్రశ్న మీకే కలుగుతుంది. అదే ఈ గ్రహస్థితుల ప్రత్యేకత. ఈసారి గ్రహాలు మీ పరిస్థితులను మార్చే ముందు మీ దృష్టిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కన్యా రాశి వారు జీవితంలో ప్రతి విషయాన్ని ఒక్కసారి కాదు, చాలాసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారు. మీకు చిన్న విషయం కూడా పెద్ద బాధ్యతలా అనిపిస్తుంది. అందుకే చాలామంది మిమ్మల్ని నమ్ముతారు. కానీ ఈ మంచి లక్షణం వల్లే కొన్నిసార్లు మీ మనసు అవసరానికి మించి అలసిపోతుంది. అందరి సమస్యలకు పరిష్కారం వెతుకుతూ మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే అలవాటును మార్చమని గ్రహాలు మెల్లగా సంకేతం ఇస్తున్నాయి. ఈ సమయంలో బుధుడు మీ ఆలోచన శక్తిని మరింత పదును పెడుతున్నాడు. గురుగ్రహం కొత్త విషయాలకు నేర్చుకునే ఆసక్తిని కలిగిస్తుంటే, శని మాత్రం ప్రతి నిర్ణయాన్ని పరీక్షించి ముందుకు పంపాలని చూస్తున్నాడు. రాహువు ఒక కొత్త దారిని చూపిస్తున్నాడు. కానీ అది నిజంగా మీకు ఉపయోగపడేదేనా లేక కేవలం ఆకర్షణ మాత్రమేనా అనే విషయాన్ని గుర్తించే బాధ్యత మాత్రం మీదే. అందుకే ఈ కాలంలో మీరు చేసే ప్రతి అవకాశానికి వెంటనే స్పందించకుండా దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరగవచ్చు. మీరు అసలు ఊహించని వ్యక్తి మీకు ఉపయోగపడే ఒక సమాచారం చెప్పే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందై కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందై కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో నిలిచిపోయిన ఒక సందేహానికి సమాధానమై ఉండవచ్చు. మొదట అది సాధారణ సంభాషణలా అనిపిస్తుంది, కానీ తర్వాత అదే మీ నిర్ణయాన్ని పూర్తిగా మార్చే కారణం కావచ్చు. కన్యా రాశి వారికి ఈ కాలంలో అత్యంత ముఖ్యమైన అంశం ఆత్మవిశ్వాసం. మీరు చేయగలిగే పనిని కూడా కొన్నిసార్లు ఇంకా కాస్త సమయం తీసుకుందాం అని వాయిదా వేస్తారు. అయితే ఇప్పుడు కనిపిస్తున్న గ్రహస్థితి మాత్రం మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. సరైన సమయం కోసం ఎప్పటికీ ఎదురు చూడకండి. కొన్ని అవకాశాలు మన ధైర్యాన్ని చూసి మాత్రమే మన జీవితంలో నిలుస్తాయి. ఆర్థికంగా ఈ కాలం మీకు కొత్త కోణాన్ని ఇస్తుంది. సంపాదనలో పెద్ద సమస్య కనిపించకపోయినా డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాకపోయే పరిస్థితి కొందరికి ఎదురవుతుంది. చిన్న చిన్న ఖర్చులు కలిసొచ్చి పెద్ద మొత్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ప్రతి ఖర్చును ఒక అలవాటుగా రాసుకోవడం కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. డబ్బు విషయంలో మీ నియంత్రణే ఈ కాలంలో మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. కుటుంబంలో మీపై ఆధారపడే వారి సంఖ్య పెరిగినట్లుగా అనిపించవచ్చు. ఎవరికైనా సలహా కావాలి, ఎవరికైనా సహాయం కావాలి, ఇంకొకరికి మీ సహాయం కావాలి. మీరు అందరికీ అందుబాటులో ఉండాలనుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీరు ఇతరుల కోసం నిజంగా ఉపయోగపడగలరు. అందుకే ఈ కాలంలో మీ కోసం కూడా కొంత సమయం కేటాయించుకోండి. ఉద్యోగంలో ఉన్న కన్యా రాశి వారికి ఒక నిశ్శబ్ద మార్పు కనిపిస్తుంది. మీ పని గురించి ఎక్కువ మాట్లాడని ఉన్నత అధికారులు కూడా ఇప్పుడు మీ పనిని గమనించే అవకాశం ఉంది. మీరు చేసిన చిన్న మార్పు, మీరు తీసుకున్న బాధ్యత లేదా మీరు చూసిన క్రమశిక్షణ ఒక మంచి గుర్తింపుకు దారి తీసే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఇది చిన్న పని అని ఏది నిర్లక్ష్యం చేయకండి. వ్యాపారంలో ఉన్న వారికి ఈ కాలం విశ్లేషణ చేసే సమయం. వెంటనే విస్తరణ గురించి ఆలోచించకుండా ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎక్కడ బలహీనత ఉందో గమనించండి. బుధుడు అనుకూల ప్రభావం వల్ల మీరు గుర్తించే ఒక చిన్న లోపమే భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించే అవకాశం ఉంది. ఈ కాలంలో తెలివైన నిర్ణయం అంటే వేగంగా నిర్ణయం తీసుకోవడం కాదు, సరైన సమాచారంతో నిర్ణయం తీసుకోవడం. మరొక ఆశ్చర్యకరమైన విషయం కూడా కనిపిస్తుంది. ఈ కాలంలో మీకు గతంలో జరిగిన ఒక సంఘటన అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. మొదట అది ఒక జ్ఞాపకంలా అనిపిస్తుంది, కానీ కొద్దిసేపటికి అదే సంఘటన ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితికి పరిష్కారం చూపుతుందని మీరు గ్రహిస్తారు. కొన్నిసార్లు జీవితం మనకు కొత్త సమాధానాలు ఇవ్వదు, పాత అనుభవాలకు కొత్త కోణంలో చూపిస్తుంది. ఈ గ్రహస్థితులు మీకు చెప్పే మొదటి సందేశం చాలా స్పష్టంగా ఉంది.
అన్నిటినీ నియంత్రించడానికి ప్రయత్నించకు, కానీ నీ నిర్ణయాలను మాత్రం పూర్తిగా నీ చేతుల్లో ఉంచుకో. ఎందుకంటే ఈ కాలం మీ భవిష్యత్తును మార్చేది అదృష్టం ఒక్కటే కాదు, సరైన సమయంలో మీరు తీసుకునే ఒక ప్రశాంతమైన ఆలోచించి తీసుకున్న నిర్ణయం కూడా. ఈ కాలంలో గ్రహాల కదలికలను మరింత లోతుగా గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. మీ జీవితంలో కొన్ని తలుపులు నెమ్మదిగా మూసుకున్నట్లు అనిపించవచ్చు, కానీ అదే సమయంలో ఇంకొన్ని తలుపులు మీకు తెలియకుండా తెరుచుకుంటాయి. చాలామంది కన్యరాశి వారు చేసే పొరపాటు ఏంటంటే మూసుకున్న అవకాశాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఎదురుగా నిలబడ్డ కొత్త అవకాశాలను గమనించకుండా వదిలేస్తారు. ఈసారి మాత్రం అలా చేయకండి. ఈ గ్రహస్థితి ముగింపు కాదు, మార్పుకు ప్రారంభం. మీ అధిపతి గ్రహమైన బుధుడు ఈ సమయంలో మీ మాటలకు, మీ ఆలోచనలకు ప్రత్యేకమైన బలం ఇస్తున్నాడు. మీరు చెప్పే ఒక సలహా ఎవరికో ఉపయోగపడవచ్చు, అలాగే మీకు కూడా ఒక సాధారణ సంభాషణలో జీవితాన్ని మార్చే సూచన దొరికే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో పెద్దలతో, అనుభవం ఉన్నవారితో మాట్లాడే అవకాశాన్ని వదులుకోవద్దు. కొన్నిసార్లు మనం వెతికే సమాధానం ఒక చిన్న మాటలోనే దొరుకుతుంది. ఆర్థికంగా ఇప్పుడు కనిపిస్తున్న యోగం చాలా ప్రత్యేకమైనది. డబ్బు ఒక్కసారిగా పెరిగే సూచనలు లేకపోయినా వృధా ఖర్చులు తగ్గించే అవగాహన మాత్రం పెరుగుతుంది. ఇదే మీకు పెద్ద లాభం. మీరు గతంలో చేసిన ఒక ఆర్థిక నిర్ణయం ఇప్పుడు సరైనదని అర్థం అవుతుంది. అలాగే ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన కూడా మీలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొందరికి అది అదనపు పని కావచ్చు, మరికొందరికి కొత్త వ్యాపార ఆలోచన కావచ్చు. వెంటనే ప్రారంభించాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని నిర్లక్ష్యం కూడా చేయకండి. ఉద్యోగంలో ఉన్న కన్యా రాశి వారికి ఈ కాలం సహనాన్ని పరీక్షించే సమయం. మీకంటే తక్కువ కష్టపడిన వ్యక్తికి ముందుగా గుర్తింపు వచ్చినట్లు అనిపించవచ్చు. ఆ క్షణంలో నిరాశ చెందడం సహజం, కానీ గ్రహాలు చెప్తున్న విషయం వేరే. మీకు రావాల్సిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది ఎక్కువ కాలం నిలుస్తుంది. అందుకే పోలికతో మీ మనశ్శాంతిని కోల్పోవద్దు. మీ ప్రయాణం మీదే, వారి ప్రయాణం వారిది. వ్యాపారంలో ఉన్నవారు ఒక చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ సమయంలో కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు ప్రతి షరతులను పూర్తిగా చదవండి. నమ్మకం అవసరమే, కానీ పరిశీలన కూడా అంతే అవసరం. గురుగ్రహం మీకు జ్ఞానాన్ని ఇస్తున్న రాహువు చిన్న నిర్లక్ష్యాన్ని పెద్ద సమస్యగా మార్చే అవకాశం కల్పించవచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయంలో ఓర్పు పాటించండి. కుటుంబ జీవితంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మాట్లాడని ఒక విషయం ఇప్పుడు ప్రశాంతంగా చర్చకు రావచ్చు. మీ మాటలను ఈసారి కుటుంబ సభ్యులు శ్రద్ధగా వినే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దల సలహాలను గౌరవించడం వల్ల ఒక క్లిష్ట పరిస్థితి సులభంగా పరిష్కారం అవుతుంది. ఇంట్లో మీ ఉనికి అందరికీ ఒక భరోసా అనిపించే సమయం ఇదని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్న కన్యా రాశి వారికి ఈ కాలం నిజాయితీకి పరీక్ష. మనసులో ఉన్నది చెప్పకుండా మౌనంగా ఉండటం కంటే సరైన సమయంలో ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ఎదుటి వారి మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా రోజులుగా ఉన్న అపార్థం తొలగిపోవచ్చు. ప్రేమ అనేది ఎప్పుడు పెద్ద మాటతో కాదు, చిన్న చిన్న అర్థం చేసుకునే క్షణాలతో బలపడుతుంది. ఆరోగ్యం పరంగా పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా మానసిక అలసటను నిర్లక్ష్యం చేయకండి. మీరు ఒకేసారి చాలా విషయాలు ఆలోచించే స్వభావం కలవారు. అదే కొన్నిసార్లు నిద్రను, ప్రశాంతతను దూరం చేస్తుంది. రోజుల్లో కొంత సమయం ఫోన్కు, పనికి దూరంగా ఉండండి. ప్రకృతిలో నడవటం, ధ్యానం చేయటం లేదా మీకు ఇష్టమైన పని చేయటం మీ మనసును తేలికపరుస్తుంది. ఈ కాలంలో మీ జీవితంలోకి ఒక కొత్త పరిచయం రావచ్చు. అది చాలా సాధారణంగా మొదలవుతుంది, కానీ భవిష్యత్తులో అదే వ్యక్తి మీ మంచి సలహాదారుడిగా లేదా సహాయకుడిగా మారే అవకాశం ఉంది. అందుకే ప్రతి కొత్త పరిచయాన్ని అనుమానంతో కాకుండా వివేకంతో అంచనా వేయండి. ఇంకో ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఇది నా వల్ల కాదు అని వదిలేసిన ఒక పని ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈసారి దాన్ని దాటివేయకండి, ఎందుకంటే ఇప్పుడు మీలో ఉన్న అనుభవం, ఆలోచన పరిపక్వత గతంలో పోలిస్తే చాలా తక్కువ. ఒకప్పుడు కష్టంగా అనిపించనిది ఇప్పుడు సాధ్యమవుతుంది. ఈ గ్రహస్థితి మీకు చివరిగా ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జీవితంలో ప్రతి విజయం వేగంతో రాదు, స్పష్టతతో వస్తుంది. మీరు మీ ఆలోచనలను ప్రశాంతంగా ఉంచి నిర్ణయాలను తొందరపడకుండా తీసుకుంటే ఈ కాలం ముగిసే సమయానికి మీలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది. అదే నమ్మకం రాబోయే రోజుల్లో మీ విజయానికి బలమైన పునాది అవుతుంది.
ఇప్పటి వరకు గ్రహాలు మీకు బయట ప్రపంచంలో కనిపించే పరిస్థితులను చూపిస్తే ఇప్పుడు మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. చాలామంది కన్యా రాశి వారు ఒక చిన్న అలవాటు వల్ల జీవితంలో ఆలస్యం అనుభవిస్తారు. అది కష్టపడకపోవడం కాదు, ప్రతి పనిని పరిపూర్ణంగా చెయ్యాలని ఆలోచన. కొన్ని సందర్భాల్లో ఆ పరిపూర్ణత కోసం ఎదురు చూస్తూ మంచి అవకాశాలను కూడా వదులుకుంటారు. కానీ ఇప్పుడు బుధుడి ప్రభావం మీకు ఒక కొత్త పాఠం నేర్పిస్తుంది. సరైన సమయంలో వేసిన అడుగు ఆలస్యంగా వేసిన పరిపూర్ణ అడుగు కంటే విలువైనది. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న వాతావరణం నెమ్మదిగా మారుతుంది. గతంలో మీ మాటలను పెద్దగా పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టాన్ని ఇంతకాలం ఎవరు గుర్తించలేదని అనిపించినా ఇప్పుడు అదే కష్టం మీకు గౌరవాన్ని తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. ప్రశంసలు వచ్చినప్పుడు అహంకారం పెరగకుండా, విమర్శలు వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. ఈ సమతుల్యతే మీకు నిజమైన విజయాన్ని ఇస్తుంది. ఆర్థికంగా ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా కొనాలి అనుకున్న ఒక వస్తువు లేదా చెయ్యాలని అనుకున్న ఒక పెట్టుబడి గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంది. కానీ గ్రహస్థితి చెప్పే విషయం ఏంటంటే అవసరం, కోరిక రెండింటి మధ్య తేడాను గుర్తించండి. ఈ సమయంలో చేసిన తెలివైన ఆర్థిక నిర్ణయం రాబోయే నెలల్లో మీకు పెద్ద భరోసా నిలుస్తుంది. అలాగే అప్పు ఇవ్వడం లేదా ఎవరికైనా గ్యారెంటీగా నిలబడటం వంటి విషయాల్లో పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం మంచిది. ఉద్యోగ జీవితంలో ఒక కొత్త బాధ్యత మీ ముందుకు రావచ్చు. మొదట అది అదనపు పనిలా అనిపించిన అదే మీ ప్రతిభను నిరూపించే అవకాశం మారుతుంది. మీరు నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తి, అందుకే కొన్నిసార్లు మీ విలువ ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ ఈ కాలంలో మీ పని కోసం మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ నిజాయితీ, సమయపాలన, పనిపై ఉన్న శ్రద్ధ ఉన్నత అధికారుల దృష్టిని ఆకర్షించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే కన్యా రాశి వారికి ఈ కాలం లాభాల కంటే ప్రణాళికల కాలం అని చెప్పుకోవచ్చు. మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళే ఒక ఆలోచన మీ మనసులో పుడుతుంది. వెంటనే పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఆలోచనలను రాసుకొని దానికి సరైన సమయాన్ని సిద్ధం చేసుకోవడం మంచిది. చిన్న మార్పులతోనే పెద్ద ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా అందరూ కలిసి ప్రశాంతంగా గడపని సమయం ఇప్పుడు దొరకవచ్చు. ఒక చిన్న ప్రయాణం, ఒక కుటుంబ సమావేశం లేదా ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని పెంచే అవకాశం ఉంది. మీ మాటల్లో ఉండే శాంతి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న దూరాలను కూడా తగ్గించగలదు. ప్రేమలో ఉన్నవారికి ఈ గ్రహస్థితులు ఒక విలువైన సందేహాన్ని ఇస్తుంది. ప్రేమను నిరూపించడానికి పెద్ద బహుమతులు అవసరం లేదు. సరైన సమయంలో ఇచ్చే ఒక చిన్న ప్రోత్సాహం, ఒక నిజాయితీ మాట, ఒక నమ్మకం చాలు. మీ బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పాత విషయాలను మళ్ళీ ప్రస్తావించడం మంచిది కాదు. గతాన్ని పాఠంగా మార్చండి, భారంగా కాదు. ఆరోగ్యపరంగా మీ శరీరం కంటే మీ మనసుకే ఎక్కువ విశ్రాంతి అవసరం. ప్రతి సమస్యను మీలోనే దాచుకోవడం వల్ల మానసిక అలసట పెరిగే అవకాశం ఉంది. మీరు నమ్మే వ్యక్తితో మనసులో ఉన్న విషయాలను పంచుకోవడం కూడా ఒక మంచి ఉపశమనంగా మారుతుంది. అలాగే సమయానికి నీరు తాగటం, ఆహారాన్ని వదిలేయకుండా చూసుకోవడం వంటి చిన్న అలవాట్లు కూడా ఈ కాలం చాలా ఉపయోగపడతాయి. ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూడని ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. అది పెద్ద అవకాశంలా మొదట అనిపించకపోవచ్చు, కానీ మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అదే భవిష్యత్తులో మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే మొదటి మెట్టుగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని భయంతో కాకుండా వివేకంతో పరిశీలించండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. వినండి, ఆలోచించండి, కానీ చివరి నిర్ణయం మాత్రం మీ అంతరాత్మ చెప్పినదే వినాలి. ఎందుకంటే ప్రస్తుతం మీ జాతకంలో బుధుడు మీ వివేచన శక్తిని బలపరుస్తున్నాడు. మీరు ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు తప్పుదోవ పట్టే అవకాశాలు చాలా తక్కువ. మొత్తం గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ కాలం మీకు అదృష్టాన్ని వెతుక్కోవడం నేర్పించదు, మీ సామర్థ్యాన్ని నమ్ముకోవడం నేర్పిస్తుంది. మీలో ఉన్న క్రమశిక్షణ, మీ ఆలోచన లోతు, మీ ఓర్పు, ఇవే ఇప్పుడు మీకు అతిపెద్ద బలం.
ఈ బలాన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో కనిపించే మార్పు కేవలం పరిస్థితుల్లో కాదు, మీ వ్యక్తిగతంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చివరగా ఈ కాలంలోని మొత్తం గ్రహస్థితుల్ని ఒకే చోట చేర్చి పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఇది కేవలం 4 రోజుల సమయం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త ఆలోచన విధానానికి నాంది పలికే సమయం కూడా. ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని బాధ్యతగా చూసిన మీరు ఇకపై ప్రతి విషయాన్ని అవకాశంగా కూడా చూడటం ప్రారంభిస్తారు. అదే ఈ గ్రహాల అసలు సందేశం. బయట ప్రపంచం మారకముందే మన ఆలోచనలు మారితేనే జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది. ఈ సమయంలో బుధుడు మీ బుద్ధిని మరింత పదును పెడుతుంటే, గురుగ్రహం సరైన వ్యక్తులను, సరైన ఆలోచనలను మీ జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. శని మాత్రం ఒక విలువైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. తొందరగా వచ్చిన విజయం కంటే స్థిరంగా నిలిచే విజయం గొప్పది. అందుకే ఈ కాలంలో ఏ పని నెమ్మదిగా జరిగినా నిరాశ చెందకండి. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి పరీక్ష వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. ఆర్థికంగా కూడా ఒక మంచి సంకేతం కనిపిస్తుంది. డబ్బు విషయంలో మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న అనుభవం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించే అలవాటును, భవిష్యత్ కోసం పొదుపు చేసే ఆలోచన, ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకునే స్వభావం రాబోయే కాలంలో మీ ఆర్థిక స్థితిని మరింత బలపరుస్తుంది. అదృష్టం అనేది ఒక్కసారిగా వచ్చే ధనం కాదు, సరైన నిర్ణయంతో పెరిగే స్థిరతత్వం అని ఈ గ్రహస్థితి మీకు తెలియజేస్తుంది. కొంతమందికి ఈ సమయంలో దృష్టి దోషం లేదా నరఘోష ప్రభావం స్వల్పంగా అనిపించే అవకాశం ఉంది. కారణం లేకుండా పనులు ఆలస్యం కావడం, చిన్న విషయాల్లో అపార్థాలు రావడం, మనసులో ఆందోళన పెరగటం వంటి పరిస్థితులు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇవి శాశ్వతం కావు. మీ మనసు ప్రశాంతంగా ఉంటే వాటి ప్రభావం కూడా క్రమంగా తగ్గిపోతుంది. సాంప్రదాయ జ్యోతిష్య ప్రకారం ఈ సమయంలో బుధవారం రోజు శ్రీ మహాగణపతిని దర్శించడం, ఓం గణపతే నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం, విద్యార్థులకు పుస్తకాలు లేదా అవసరమైన వారికి పచ్చ పెసలు దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. అలాగే విష్ణుమూర్తిని స్మరించి విష్ణు సహస్రనామం వినటం లేదా పారాయణం చదవటం కూడా మనశ్శాంతిని పెంచుతుంది. కన్యా రాశి వారు ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీరు జీవితంలో ఇతరుల కంటే వేగంగా పరిగెత్తే వ్యక్తులు కాకపోవచ్చు, కానీ మీరు చేసే ప్రతి అడుగు ఆలోచించి వేసే అడుగు అని చెప్పుకోవచ్చు. అందుకే మీ ప్రయాణం నెమ్మదిగా కనిపించినా మీరు చేరుకునే స్థానం చాలా బలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇతరుల విజయాన్ని చూసి మీ ప్రయాణాన్ని సందేహించవద్దు. మీ సమయం వచ్చినప్పుడు మీ కష్టం మాట్లాడుతుంది. ఈ కాలం ముగిసే సమయానికి మీరు ఒక మార్పును స్పష్టంగా అనుభవించే అవకాశం ఉంది. ముందుగా మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గిస్తుంది. ఆ తర్వాత మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. తర్వాత మీ జీవితంలో ఎవరిని దగ్గరగా ఉంచుకోవాలో, ఎవరితో హద్దులు పెట్టుకోవాలో మీకే అర్థమవుతుంది. ఇదే ఈ గ్రహస్థితి మీకు ఇచ్చే గొప్ప వరం. ఎందుకంటే జీవితాన్ని మార్చేది చాలాసార్లు పరిస్థితులు కాదు, మన నిర్ణయాలే. గుర్తుంచుకోండి, గ్రహాలు సంకేతాలను మాత్రమే ఇస్తాయి. ఆ సంకేతాలను అవకాశాలుగా మార్చేది మీ విశ్వాసం, మీ క్రమశిక్షణ, మీ కృషి. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. ప్రతి ఉదయాన్ని ఒక కొత్త అవకాశంగా స్వీకరించండి. మీలో ఉన్న ప్రతిభను నమ్మండి. మీరు నడిచే దారి దేవుని ఆశీస్సులు. మీ కష్టానికి తగిన ఫలితాలు, కుటుంబంలో సుఖశాంతులు, ఆర్థిక స్థిరతత్వం, ఆరోగ్యం, గౌరవం నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కన్యా రాశి వారు ఈ జాతక విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్యా రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన గ్రహస్థితి ఆధారంగా జాతక విశ్లేషణలు ఎప్పటికప్పుడు చూడాలంటే ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి, మర్చిపోవద్దు. శ్రీ మహాగణపతి, శ్రీ మహావిష్ణువు గారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతక విశ్లేషణలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.